हेलो गाइस, हमको एक आदमी ना हमको ऐसे बोले आप चाइनीज सीखे ऐसे बोले मेरा अब इंडिया है, हम भी इंडिया है. మేము ఇండియన్స్ చైనీస్ కాదు అని ఒక చిన్నారి వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన కార్గో టింకు గోంగు అనే ఒక చిన్నారి పోలీస్ ఆఫీసర్ కూతురండి. సో ఆ పాప ఏమంటుందంటే, మమ్మల్ని అందరూ చైనీస్ చైనీస్ అని అంటా ఉన్నారు, మేము చైనీస్ కాదు, మేము ఇండియన్స్ని, మేము ఇండియాలో పుట్టాము, ఇండియా గాలి పీల్చుకుంటా ఉన్నాం, ఇండియాలో తింటా ఉన్నాం మేము అని చెప్పి క్యూట్ గా చిన్న చిన్న మాటలతోటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సో నేను ఏమంటున్నా అంటే, ఆ పాప ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా చైనీస్ లాగా ఉంటారు, కొంచెం వాళ్ళ ముఖ కవలికలు ఆకారం వేరే రకంగా ఉంటుంది, వాళ్ళని ఎగతాళిగా చేస్తారు, వాళ్ళ ఇండియన్ గా గుర్తించరు, మేము ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మేము ఇండియన్సే, మేము భారతదేశంలో భాగమే అని చెప్పి ఆ చిన్నారి స్పష్టంగా క్యూట్ గా ముద్దుగా చెప్తా ఉంది. సో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ పాపను వైరల్ చేస్తా ఉంది. సో నేను ఏమంటానంటే, ఇండియాలో ఉంటూ, ఇండియాలో తింటూ, ఇండియాలో బతుకుతూ, ఇండియా గాలి పీలుస్తూ వేరే పరాయి దేశం వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి, కనీసం జనగణమన కూడా పాడడానికి ఇబ్బంది పడే వాళ్ళు వేరే దేశానికి సపోర్ట్ చేస్తూ ఇండియాని విచ్ఛిన్నం చేయడానికి, ఇండియా మీద కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ పాప వీడియో షేర్ చేయాలి. ఎందుకంటే చిన్న పాప, పసిపాప, ఆ పాపలో దేశభక్తి ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనించాలి. ఈ వీడియోను అందరికి షేర్ చేయాలి. ఆ పాప ఆవేదన, మేము ఇండియన్స్ అని ప్రౌడ్గా చెప్పుకుంటా ఉంది. సో ఇండియాలో ఉన్న కొందరు వ్యక్తులు ఇండియాని చెప్పుకోవడానికి సెక్యులరిజం పేరుతోటి పరాయి దేశాలకు సపోర్ట్ చేస్తూ ఇండియాని విచ్ఛిన్నం చేయడానికి విషయ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ పాప వీడియో ఒక్కసారి మీరు చూడండి. ఈ పాప మాట్లాడుతూ ఉంటుంది క్యూట్గా. సో ఈ పాప మాట్లాడిన వీడియోను అందరికీ షేర్ చేయాలి, లైక్ చేయాలి, ఫాలో చేయాలి. ఒక్కసారి మన భారతీయులం, మనం ఇండియాలో ఉంటున్నామని చెప్పి గర్వంగా పాప చెప్తున్న విధానాన్ని కూడా షేర్ చేయాలి.